సగ్గుబియ్యం సేమియా కాంబినేషన్లో పాయసం మీ అందరి కోసం తయారీ విధానం. కావాల్సిన పదార్థాలన్నీ చూసుకున్నారు కదా. వంట మొదలెడదాం పదండి. పెనం పెట్టి నెయ్యి కొద్దిగా వేసి సగ్గుబియ్యం బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసి సేమియా వేసి బాగా వేయించుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసాము. ఈసారి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి బాగా వేయించుకున్నాం. పాయసం కావాల్సిన పాత్ర తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికే వరకు మరిగించుకోవాలి. తర్వాత సేమియా కూడా వేసి బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ముందుగా కాగబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి పాలను కూడా వేసి బాగా మరిగించుకోవాలి. యాలకుల పొడి అలాగే జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి బాగా కలుపుకోవాలి. చక్కెర సరిపడినంత వేసి కలుపుకోవాలి. మా కష్టానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.